సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవిశ్రీ, తమన్. ఈ ఇద్దరితో పాటు 2 ఏళ్లుగా అనిరుద్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా ఓ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా సాగిస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి తనేమి తక్కువ కాదని ప్రూవ్ చేస్తున్నాడు. తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చూద్దామా? చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్ చేస్తున్నాడు భీమ్స్. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్ తో భీమ్స్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూస్ రావడంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే. ఈ ఒక్క సాంగ్ తో భీమ్స్ సిసిరోలియో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ తో పాటు హైప్ క్రియేట్ చేశాడు. గోదావరి గట్టు మీద రామచిలకవే మర్చిపోకముందే స్వాతిరెడ్డి అంటూ ఐటమ్ సాంగ్ తో కిక్కెక్కించాడు భీమ్స్. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన మ్యాడ్ మూవీ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ నుంచి రెండో పాటగా ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మంచి జోష్గా సాగిన ఈ పాటను సురేష్ గంగుల రాయ్గా భీమ్స్ తో కలిసి స్వాతిరెడ్డి ఆలపించింది. వెంకీ, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో రూపొందుతున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ కలయికలో వచ్చిన గత 2 సినిమాలు F2, F3 కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. మూడో సినిమాకి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ ను తీసుకుంటే మ్యూజికల్ తో హైప్ తీసుకొచ్చాడు. వెంకటేష్ తో బ్లాక్ బాస్టర్ సంక్రాంతి పాటను పాడించి సినిమాకు ఊపు తీసుకొచ్చాడు. భీమ్స్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న 12 ఏళ్ల క్రితమే 2012లో అల్లరి నరేష్ నువ్వా నేనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వరుస ఫ్లాపులతో గుర్తింపు దక్కలేదు. ధమాకా క్రేజ్ తీసుకురాగా మ్యాడ్ తో మరొక హిట్ అందుకున్నాడు. దీంతో సీనియర్ హీరో వెంకీ సినిమాకు వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశాడు భీమ్స్. మ్యాడ్ లో కాలేజీ సాంగ్ స్టూడెంట్స్ తో జోష్ నింపితే దీనికి ధీటుగా స్వాతిరెడ్డి సాంగ్ తో మ్యాడ్ స్క్వేర్ కు హైప్ తీసుకొచ్చాడు. ఇంతకాలం చిన్న సినిమాలు యంగ్ హీరోలతో సరిపెట్టుకున్న భీమ్స్ ఫస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంతో ఒక స్టార్ హీరోకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన 3 పాటలతో సినిమాను సగం హిట్ చేసేశాడు. దేవిశ్రీ, తమన్ల భీమ్స్ త్వరలో స్టార్స్ సినిమాలకు రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రవితేజ మాస్ జాతరకు, అడవిశేష్ డెకాయిట్ కి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఐటమ్ సాంగ్ శ్రీలీలకు కలిసొచ్చింది. ఐటమ్ గర్ల్ ముద్ర పడినా లాభమే కానీ నష్టం లేదు. వెనకబడిపోతున్న కెరియర్ ను కిసిక్ అంటూ గాడిలో పెట్టింది. ఐటమ్ సాంగ్ తో ఆఫర్స్ వెల్లువెత్తాయి. మరోవైపు రెమ్యూనరేషన్ ని కూడా పెంచేసింది. కిసిక్ అంటూ శ్రీలీల కన్ను కొట్టి తన పారితోషికాన్ని ఎంత పెంచుకుందో చూసేద్దాం. పుష్ప 2 క్రియేట్ చేస్తున్న రికార్డుల తర్వాత బన్నీ, సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకున్నాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. హీరో, డైరెక్టర్ పారితోషికం ఏ రేంజ్కు వెళ్తుందో చెప్పలేకపోయినా ఐటమ్ గర్ల్ మాత్రం రెమ్యునరేషన్ ని పెంచేసింది. ఐటమ్ సాంగ్ కిసిక్ శ్రీలీల కెరీర్ను మార్చేసింది. ఏకంగా 5-6 ఆఫర్స్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది ఏ సినిమా రిలీజ్ అయినా అందులో ఈ అమ్మడు ఉండాల్సిందే అన్నట్టుగా కెరీర్ మారిపోయింది. కిసిక్ అంటే అంటావా మామ పెద్ద హిట్ అయినా సమాంతకు రాని క్రేజ్ శ్రీలీలకు రావడంతో ఆఫర్స్తో బిజీ అయిపోయింది. 2 ఏళ్లుగా వరుస ఫ్లాప్ల తర్వాత శ్రీలీల ఆఫర్స్కు దూరమైంది. కిసిక్తో మరోసారి బిజీ అయిపోయింది. మాస్ జాతరలో రవితేజతో, రాబిన్ హుడ్లో నితిన్తో, ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్తో జతకడుతుంది. కిసిక్ సాంగ్ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. దీంతో పనిలో పనిగా రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. అమరంతో సంచలన విజయం సాధించిన శివకార్తికేయన్తో శ్రీలీల జోడీ కట్టబోతుంది. అఖిల్, నాగచైతన్య, సిద్ధు జొన్నలగడ్డ సినిమాలలో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తున్నా వీటిలో ఎన్ని ఫైనల్ అవుతాయో చూడాలి. మరి 2024 వెళ్లిపోయి 2025లోకి అడుగు పెట్టడానికి ఇంకొక 2 రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది కూడా ఎప్పట్లానే సక్సెస్ పర్సెంటేజ్ 10%. అయితే ఈ 10%లో ఎక్కువ పర్సెంటేజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్దే. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఓ 6 డజను సినిమాలు బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాయి. అవేంటో చూద్దాం. చాలా కాలంగా సినిమా కథలు మల్టీప్లెక్స్ల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్ కల్చర్ తో హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ ఏడాది తెలుగు సినిమా కథలు పల్లెటూరి బాట పట్టాయి. సిటీ హడావిడితో బోర్ ఫీల్ అయిన ఆడియన్స్ కూడా ఇలాంటి కథలకు ఫిదా అయ్యారు. ఇరుకైన మట్టి రోడ్లు, పొలాలు, చెట్టు చేమ, కొండల చుట్టూ తిరిగిన ఫీలింగ్ ఇచ్చాయి. హనుమాన్తో ఈ ట్రెండ్ మొదలై కిరణ్ అబ్బవరం కా వరకు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలదే పై చేయగా నిలిచిందే. తేజో హీరోగా ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ విజువల్ వండర్ ను 30 కోట్లకు అమ్మితే 148 కోట్ల షేర్ తీసుకు ఈ విలేజ్ సెంటిమెంట్ చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఆయిలో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ కు పెద్ద క్రేజ్ లేకపోయినా అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది. ఈ లో బడ్జెట్ సినిమాని 3.5 కోట్లకు అమ్మితే 8.5 కోట్లు తీసుకొచ్చింది. ఈ ఏడాది చాలా చిన్న
చిన్న సినిమాలు విలేజ్ బ్యాక్ డ్రాప్ నే నమ్ముకున్నా కొన్ని సినిమాలే సక్సెస్ బాట పట్టాయి. ఎలాంటి జోనర్ తో తీసినా సినిమా బాగుంటే చాలు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ తో తీశారో పట్టించుకోకుండా ఆదరించేస్తారు ఆడియన్స్. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నవ్వించిన ఓం భీమ్ బుష్ ఇలాంటి సినిమానే. అది హారర్ సస్పెన్స్ మూవీ అయినా పల్లెటూరుని నమ్ముకుంటే చాలు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అయినా మైథలాజికల్ లింక్ తో తీసిన ప్రకృతి ఒడిలో షూట్ చేస్తే సక్సెస్ వచ్చినట్టే. ఈ ఏడాది బ్రేక్ ఈవెన్ అయినా ఆ సినిమాలేంటో చూద్దాం. వరుస ఫ్లాపులతో విసిగిపోయిన కిరణ్ అబ్బవరం హిట్ కాకపోతే యాక్టింగ్ కే గుడ్ బై చెప్పేస్తానని ఓపెన్ గా చెప్పేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన కాకు స్క్రీన్ ప్లే తో పాటు విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్లస్ అయి లాభాలను తీసుకొచ్చింది. అలాగే కొత్త వాళ్ళతో వచ్చిన కమిటీ కుర్రాళ్ళు పల్లెటూరి జ్ఞాపకాలను నేను చేసే మంచి చిన్న సినిమాలే కాదు, పెద్ద హీరోలు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో హిట్ కొట్టారు. నాగార్జున, అల్లరి నరేష్ నటించిన నా సామిరంగా సంక్రాంతికి రిలీజ్ అయి విజయం సాధించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ నాగుకు కలిసొస్తాయి. ప్రెసిడెంట్ గారి పిల్లం, సోగ్గాడి చిన్ననాయన, బంగారాజులతో పాటు నా సామిరంగతో మరొక సక్సెస్ అందుకున్నాడు నాగ్. కొరటాల శివ సృష్టించిన ఓ అరుదైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో దేవర కథ నడిచింది. చాలా వరకు విఎఫ్ఎక్స్ తో పల్లెటూరి వాతావరణాన్ని, సముద్రాన్ని సృష్టించిన కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. డివైడ్ టాక్ వచ్చిన దసరా సెలవులు కలిసొచ్చి మంచి లాభాలను తీసుకొచ్చింది దేవర. మన సీనియర్ హీరోస్ అందరూ 60+ లోకి వచ్చేసి చాలా కాలం అయింది. ఇంకొక 4-5 ఏళ్ళు ఆగితే 70ని టచ్ చేసేస్తారు. లేటు వయసులో సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. అందరి చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి. కానీ ఖాన్ హీరోల కెరియర్ మాత్రం స్లో మోషన్లో సాగుతోంది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. పోనీ వరుస సినిమాలతో వస్తారా అంటే అది లేదు. మన 60+ సీనియర్ హీరోలతో పోలిస్తే 50+లో ఉన్న ఖాన్ హీరోల కెరియర్ ఎందుకంత స్లో అయిపోయింది? వాజ్ ది స్టోరీ? బాలీవుడ్ను శాసించిన ఖాన్ హీరోల ప్రభ తగ్గింది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాప్లతో గ్యాప్లో పడిపోయారు. రేస్ 3 తర్వాత హిట్లేని సల్లూభాయ్ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులు పడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయలేని పరిస్థితికి ఈ టాప్ హీరో గ్రాఫ్ పడిపోయింది. సక్సెస్ కోసం ఏం చేయాలో తెలియక ఫ్రాంచైజ్ మూవీస్ చేశాడు. టైగర్ 3, దబాంగ్ 3తో వచ్చినా వర్కౌట్ కాలేదు. రాధే, కిసీ భాయ్, కిసీకి జాన్ వంటి కంటిన్యూస్ ఫ్లాప్లతో సల్మాన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. సల్మాన్ సినిమా వచ్చి ఏడాది దాటింది. 23లో కిసీకా భాయ్, కిసీకా జాన్, టైగర్ 3 రిలీజ్ అయినా సక్సెస్ దక్కలేదు. వచ్చే ఏడాది తనకు కలిసొచ్చిన ఈద్కు సికిందర్తో వస్తున్నాడు. షారుఖ్ కెరీర్లో జవాన్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ పూర్వ వైభవం సొంతం చేసుకోవడంతో సౌత్ దర్శకులకు గిరాకీ పెరిగింది. గతంలో ఫ్లాపుల్లో ఉన్న టైంలో ప్రభుదేవ దర్శకత్వంలో నటించిన వాంటెడ్తో సూపర్ హిట్ కొట్టాడు సల్మాన్. ఈ సెంటిమెంట్ సికిందర్తో మరోసారి వర్కౌట్ అవుతుందన్న ఆశతో ఉన్నాడు. బాలీవుడ్ తొలి 100 కోట్ల మూవీ గజనీ తీసిన మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ మూవీతో వస్తున్నాడు సల్మాన్. షారూఖ్ ఖాన్ వచ్చి ఏడాది దాటింది. పఠాన్, జవాన్ వంటి వరుస హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కలను డంకీ నీరు కార్చింది. ఫ్లాప్ లేని రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో నటించిన అదే టైంలో వచ్చిన సలార్ డంకీని దెబ్బకొట్టింది. దీంతో నెక్స్ట్ ఎలాంటి మూవీ చేయాలా అన్న డైలమాతో గ్యాప్లో పడిపోయిన షారుఖ్ ఏడాది దాటినా మరో మూవీ మొదలుపెట్టలేదు. డంకీ తర్వాత షారుఖ్ మూవీ ఏంటంటే కింగ్ వార్తల్లో చక్కర్లు కొడుతుంది. షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్తో కలిసి కింగ్ మూవీ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సంజయ్ ఘోష్ దర్శకత్వంలో యాక్షన్ మూవీగా రూపొందనుంది. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తాడంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు ఏడాది గ్యాప్ తీసుకున్నా సరికొత్త కథతో మెస్మరైజ్ చేసేవాడు అమీర్. అయితే లాల్ సింగ్ చద్దా మిగిల్చిన అనుభవం నుంచి అమీర్ ఖాన్ కోలుకోలేకపోయాడు. ఇప్పట్లో నటించను, గ్యాప్ తీసుకుంటానని చెప్పి ఎట్టకేలకు కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఈలోగా సినిమా లేకుండా 3 ఏళ్లు గడిచిపోయింది. వరుసగా 2 ఫ్లాపులు అమీర్ను కృంగదీశాయి. అమితాబ్తో కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్తో డౌన్ ఫాల్ మొదలైంది. అమీర్ లాస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా అయితే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ను మించి డిజాస్టర్ అయింది. దీంతో అమీర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో మాట్లాడుతూ నటించడం మొదలుపెట్టి 35 ఏళ్లైంది. ఏదో నష్టపోయానని అనిపించడంతో కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నాను. నిరంతరం పని గురించి ఆలోచించడం సరైంది కాదనిపిస్తుంది. కుటుంబంతో గడపాలనుకుంటున్నాను. ఇంకో ఏడాది పాటు కెమెరా ముందుకు రానని ప్రకటించాడు. ఇలా కావాలనే గ్యాప్ తీసుకుని సితారే జమీన్ పర్లో నటిస్తున్నాడు. మరోవైపు రజనీకాంత్ కూలీలో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడు. బాలీవుడ్కు సక్సెస్ఫుల్ మూవీస్ ఇచ్చిన ఖాన్ హీరోలు ఈ ఏడాది కనిపించలేదు. వీళ్లతో పోల్చితే మన సీనియర్స్ దూకుడు చూపిస్తున్నారు. ఖాన్ హీరోలు ఇంకా 60లోకి ఎంట్రీ ఇవ్వలేదు. 60+లోకి వచ్చేసిన మన సీనియర్స్ బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున పోటీపడి మరీ ఖాళీ లేకుండా నటిస్తున్నారు. ఒక్కొక్కరి చేతిలో 2-3 సినిమాలకు తక్కువ లేవు.
మరి సక్సెస్లో లేని ఖాన్ హీరోలు రిజల్ట్తో సంబంధం లేకుండా జోరు పెంచాల్సిన అవసరం ఉంది.